హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. మన ప్రసిద్ధ కథా నవల రచయిత ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ గారు రచించిన మా పసలపుడి కథల నుండి ఓ చక్కటి కథ చంటమ్మ సంపాదన. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథలోకి వెళదాం. వాళ్ళమ్మ దీపాల ఆంజనేయులతో ఆది తీయించి కుట్టించిన పూలగవును తొడిగితే చల్ది పొద్దేళ్ల దాటక ముందే దాన్ని విప్పి మడతెట్టేసి ట్రంకు పెట్టెలో దాచేసుకుంది చంటమ్మ. అది చూసిన వాళ్ళమ్మ అదేంటే అంటే ఎక్కువసేపు కట్టుకొని తిరిగితే మాసిపోద్ది కదా అంది చంటమ్మ. చిన్నపిల్ల నోట్లో నుంచి ఇలాంటి మాటలు రావటం చూసి నోరు పడిపోయింది వాళ్ళమ్మ సూరమ్మకి. మీ నాన్న వెదురుపాక సావరం వెళ్ళారు, రావటానికి బాగా పొద్దుపొద్ది, సంత చేసుకురా చంటి అని 2 రూపాయల కాగితం బుట్ట ఇచ్చింది సూరమ్మ. ఉల్లిపాయల గంగిరెడ్డి గారి దుకాణం దగ్గరికి వెళ్ళి వీసెడు ఉల్లిపాయలకి 100 బేరాలాడి మరీ బుట్టలో వేయించుకొని కొసరుక ఒక కట్ట కరివేపాకు ఒక కట్ట కొత్తిమీరం లాక్కుంది. లోవరాజు దుకాణం దగ్గరికి వెళ్ళి ఏబులం బెండకాయలకి బోల్డ్ సేపు బేరమాడి చివరికి ముక్కుతా మూలుగుతా తూయించి బుట్టలో వేయించుకొని కొసరుగా ఒక కొత్తిమీరం కట్ట పెద్ద కరివేపాకు రొబ్బా తీసుకుంది. ఇలా సంతంతా తిరుగుతా కొన్న అసలు కంటే కొసరు ఎక్కువ సంపాదిస్తుంది చంటమ్మ. దీపాల వేళ దాటింది. గోదారి కాలువ సందడి చేస్తా ఊళ్ళోకొస్తుంది. చలిగాలి కాలువ ఒడ్డున లంగరేసిన ముగ్గు పడవలో ఆడమనిషి వంట చేసుకుంటుంది. కిళ్ళీరన్న కాఫీ హోటలు బల్ల మీద కూర్చొని పాటలు పాడుతున్నాడు అబ్రహం. నాటుసారా మత్తులో ఉన్న జక్కం వీరన్న అబ్రహం పాటలకి మరింత మత్తుగా ఊగుతున్నాడు. ఊరు చీకటితో నిండిపోయింది. హరికెన్లంతర్ పట్టుకుని ఎదురైన వాళ్ళందరినీ మా చెంటమ్మ కనపడిందా మా చెంటమ్మ కనపడిందా అని అడుగుతా సంతపేటలోకొచ్చింది సూరమ్మ. పొరుగురు నుంచి వ్యాపారం చేసుకునేవాళ్ళు అప్పటికే దుకాణాలన్నీ సర్దేసుకుంటున్నారు. ఖాళీ అయిన సంతంతా వెతికి కూతురు ఏమైపోయిందో అని శోకాలు తీస్తా ఇంటికెళ్లేసరికి నిండిపోయిన కూరల బుట్టతో అరుగు మూల పడేసిన ధాన్యం బస్తాల మీద కూర్చోనుంది చంటమ్మ. ఎక్కడికెళ్ళావే ఎదముండా అని అరిచింది సూరమ్మ. సంత చేసుకురావటానికి నవ్వుతా చెప్పింది చంటమ్మ. నీకోసం సంతపేటంతా ఎతికి వస్తున్నానే, ఎక్కడ పెత్తనాలు చేస్తున్నావే అంది. చెబుతాను గాని ఇదిగో కూరగాయలు, ఇదిగో నువ్విచ్చిన 2 రూపాయల కాగితం అంటా వేళ్ల మధ్యలో నొక్కి మరీ అందించిందా దళసరి నోటు. దాన్ని చూసి తూలబడిపోయిన సూరమ్మ ఇదేంటే నేనిచ్చిన 2 కాగితం తిరిగిచ్చేస్తున్నావు, ఈ కూరలకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగింది సూరమ్మ. ఒక్కో దుకాణంలో కొసరు తీసుకున్న కొత్తిమీరం కరేపాకు బుట్టెడు దాకా వచ్చినాయి. వాటిని పేర్వల బ్రాహ్మణుల ఇంట్లో అమ్మితే 2 రూపాయలు ఇచ్చారు. సంతకి నేను చేసిన ఖర్చు కూడా 2 రూపాయలే. చంటమ్మ తెలివికి పొదుపుకి చాలా ముచ్చటపడిపోయిన సూరమ్మ మూర్చొచ్చి ముందుకి పడబోయి తమాయించుకుంది. అక్కడి నుంచి ఇలాంటి పనులు చేయటంలో బాగా ఆరితేరిపోయింది చంటమ్మ. ఆర్తమూరు సంబంధం చూసి పెళ్లి చేశారు చంటమ్మకి. భర్త పేరు బుచ్చిరెడ్డి, నెమ్మదస్తుడు. పుట్టింటి నుంచి ఆస్తిని అరణంగా తెచ్చుకున్న చంటమ్మ భర్త మెతకదనాన్ని అలుసుగా తీసేసుకుంది. బుచ్చిరెడ్డి సొంతంగా తనే చుట్టుకో మరీ కాలుస్తూ ఉంటాడు చుట్టలు. పొద్దుపోయాక పక్కలో చేరిన బుచ్చిరెడ్డి తన నెరవగంత దగ్గర నోరు పెట్టిన వెంటనే ఔ ఔ కంపు రోత అసహ్యం అంట అరవటం మొదలెట్టింది. ఎంత గీర్మాణం ఈ మనిషికి అనుకున్నాడు. కాల్చిన చుట్టపీకల్ని ఎక్కడ పడితే అక్కడ పారేసే అలవాటున్న బుచ్చిరెడ్డిని చూసి చాలా అసహించుకోవటం, ఆ చుట్టపీకల్ని చూస్తే వాంతి చేసుకోవటం మొదలెట్టింది. దాంతో అతని బతుకు మరీ పెట్టమారి బతుకైపోయింది. ఇంట్లో తిని రాములోరి గుడి అరుగు మీద కూర్చునే బదులు ఏదన్నా పని చేసుకోవచ్చు కదా అనేసి రోజు సతాయిస్తా ఉంటే ఏ పని చేయాలే నేను అన్నాడు. మొగుణ్ణి చిన్న ఊరి దగ్గర తాపీ పనికి పంపించింది. 10 ఏళ్లైనా చంటమ్మకి పిల్లలు పుట్టలేదు. తను గొడ్రాలినని బాగా నమ్మకం కుదిరాక పొలమూరులో ఉంటున్న వాళ్ళ పిన్ని కూతురు శేషావతి కానుపైతే వెళ్ళి పురిటి మంచం మీద పిల్లని తెచ్చేసుకుని మంగ అని పేరు పెట్టుకుంది. తన పెంపుడు కూతురైన మంగ పెరిగి పుష్పవతయ్యింది. ఇల్లరికం పద్ధతిలో కొప్పవరం చిన్నం గనిరెడ్డి గారి ఆఖరుడు బుల్లిరెడ్డికిచ్చి పెళ్లి చేసి అల్లుణ్ణి ఇంటికి తీసుకొచ్చింది. 4 రోజుల పాటు అల్లుడికి మునుగడుపు పెట్టాక ఒకరోజు తన బొడ్లో ఉన్న 2 రూపాయి తీసి ఇదేంటి బాబా అని అడిగింది. రూపాయి అన్నాడు బుల్లిరెడ్డి. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటా పొదుపు గురించి పాఠాలు చెప్పటం మొదలెట్టింది. అంతా విన్న బుల్లిరెడ్డి
నువ్వు చెప్తున్నది పొదుపు గురించి కాదు, పిసినిగొట్టుతనం గురించి అనేసి రాంపురం రాజుగారి హాల్లో అగ్గిబరాట మ్యాట్నికి వెళ్ళిపోయాడు. పెళ్ళైన కొత్తలో మొగుడు బుచ్చిరెడ్డి కూడా ఇలాగే చెప్పింది. అతను కూడా అచ్చం ఇప్పుడు అల్లుడు ఎలా అన్నాడో అలాగే అన్నాడు. అంటే ఈడు కూడా అలాంటోడే అన్నమాట అనుకొని ఇంకో నెల చూసి తాపి పనికి వెళ్తున్న మొగుడు బుచ్చిరెడ్డి కూడా ఉప్పరి తట్టలు మోసే పై పనికి పంపించేసింది అల్లుణ్ణి. బుల్లిరెడ్డికి కూడా మాంగారిలాగా చుట్టలు కాల్చే అలవాటైంది. అయితే మామగారు లావుపాటి చుట్టలు చుట్టుకు కాలిస్తే బుల్లిరెడ్డి సన్నగా గోడ్చికుడు కాయలాగుండే చుట్టలు చుట్టి కాలుస్తున్నాడు. అల్లుడు ప్రవర్తన చూసి ఈడు అచ్చ మనిషిలాగే తయారాడు అని రంకెలేస్తా అసహించుకుంటా తాపి వాళ్ల దగ్గర పై పనికెళ్ళి సంపాదిస్తున్న డబ్బుల్ని ఖండిగా వసూలు చేస్తుంది. అప్పుడప్పుడు ఒక ₹1 బిళ్ళో పావలా కాసో తలాపాగాలో దాచేస్తే పాగా లాగి దులిపి మరీ పట్టుకెళ్ళిపోతుంది చంటమ్మ. ఊళ్ళో చిల్లర మల్లర దొంగతనాలు చేసే దొంగ కృష్ణుడు గోపాలస్వామి గుళ్ళో కంచుకొండ దుబ్బేస్తే ఆణ్ణి చితక బాదిన ఊరి పెద్దలు ఏదైనా కూలి పని చేసుకుని ఒబ్బిడిగా బతకరా ఎదవ తొత్తుకొడక అన్నారు. అలాగేనండి అని వెళ్ళిపోయిన దొంగ కృష్ణుడు చంటమ్మ దగ్గర పాలేరుతనానికి కుదిరాడు. అలా కుదిరిన 2వ రోజు నుంచి చాలా దగ్గరైపోయాడు చంటమ్మకి. మొగుడికి అల్లుడికి నిన్నటి చితికిన అన్నం పెట్టి దొంగ కృష్ణుడికి మట్టుకు వేడన్నంలో కోడిగుడ్డు పులిసేసి పెడుతుంది. వాడి బయటికెళ్తుంటే పుంజీయుడు పాకుండలు పూతరేకులు చుట్టలు ఆడి దోసిట్లో పెట్టి తింటా ఎల్లరా బాబా అంటంది. మొగుడు బుచ్చిరెడ్డికి అల్లుడు బుల్లిరెడ్డికి ఎందుకు ఆడినంత ఇదిగా చూస్తుందో అర్థం కావటం లేదు. మాంగారు అల్లుడు ఒక వారం పాటు కష్టపడి డిటెక్షన్ చేస్తే అసలు పాయింట్ బయటపడింది. అదేంటంటే పొద్దుపోయాక బ్రాహ్మణుల సుబ్బారాయుడు గారి దొడ్లో కొబ్బరికాయల గెలలు దొంగతనంగా నరుక్కొచ్చి చంటమ్మ గారి గాదుల సావిట్లో పారేస్తున్నాడు. మొన్న ఎప్పుడూ తాళాలు వేసుండే కరణాల 3 మండువాల లోగిట్లో పంచలోహాలతో చేసిన దేవుడి విగ్రహాలు పట్టుకొచ్చాడు. అదిగో అప్పటినుంచి ఆణ్ణి అంత అత్తరాబాతంగా చూసుకోవటం మొదలెట్టింది చంటమ్మ. వాళ్ళ పంట మీద వచ్చే ఆదాయంతో పాటు ఈ కొత్త ఆదాయం కూడా కలిపి ఎవరన్నా డబ్బు అప్పు అడిగితే ఉప్పు కుండ కింద దాచిన డబ్బు ఇవ్వటం మొదలెట్టింది. అలా దాచిన డబ్బు ఎదుటోళ్ళకి ఇస్తే దరిద్రమంతా వాళ్ళనంటేసుకుని ఐశ్వర్యమంతా ఇచ్చినోళ్ళ ఒళ్ళో పడుతుందని మా ప్రాంతం మనుషుల నమ్మకం. చంటమ్మ నోటికి డడిసి బాకీలెవ్వరూ ఎగ్గొట్టేవారు కాదు. పాపం పట్టుకెళ్ళినోళ్ళు చెడిపోయి ఇల్లో మడిచెక్కో రాసిచ్చేవాళ్ళు. ఇన్స్టాల్మెంట్ల దగ్గర స్టీల్ సామాన్లు తీసుకొని వాడికి కట్టేదో ఎగ్గొట్టేదో చివరికి ఆ సామాన్లన్నీ పైన సరంబీల మీద దాచిపెట్టేది తప్ప ఒక్కనాడు తీసి వాడిన పాపాన పోలేదు. అది చూసిన అల్లుడు బుల్లిరెడ్డి అదేంటి మాంగారు అన్నాడు. నవ్వేసిన బుచ్చిరెడ్డి ఇదేం చూసావు, పెళ్లికి కొరుక్కున్న పట్టుచీరల మడతలే ఇంకా విప్పలేదు, ఎందుకు నెలకోసారి కలరా ఉండలు పెట్టడానికి తప్ప ఆ బీరువా తలుపే తెరవదు తెలుసా అన్నాడు. అప్పనంగా సంపాదించిన సామాన్లు భోషాణంలో దాచిపెట్టేది. ఇత్తడి సామాన్లు ఏడాదికొకసారి ఉప్పు చింతపండుతో తలతల్లాడేలా తోమి ఎండలో దబ్బళించి మళ్ళీ సరంబీ మీద బోర్లించేసేది. గాలి పంకా ఒకటి కొంది. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని అసలు ఆ పంకాకున్న ప్లాస్టిక్ కాగితాలు సీళ్లు కూడా విప్పకుండా మిద్దె మీదే దాచేసింది. చంటమ్మతో విసిగిపోయిన బుచ్చిరెడ్డి ముందు కాశీ వెళ్ళిపోదామనుకొని చిచిచి ఈ ఎదవ మీద అలిగి అంత దూరం ఎందుకు వెళ్ళాలనుకుని భోగం వాళ్ళ వీధిలో ఉన్న నీలివేడి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. డబ్బు సంపాదించే మదంతో గిజగిజా కొట్టుకుంటున్న చంటమ్మ మొగుడు వెళ్ళిపోయినందుకు పిసరంతైనా బాధపడలేదు. కానీ పోతా పోతా సామాన్లు ఏమైనా పట్టుకుపోయాడా అని ఇల్లంతా కలియ తిరిగి చూసుకొని ఏదీ పట్టుకెళ్ళలేదులే, తేలాక పోన్లే సచ్చినుండి పోని అనుకుంది. మామగారు అలా వెళ్ళిపోయేసరికి ఆ కొంపలో ఇక ఉండలేకపోయిన అల్లుడు బుల్లిరెడ్డి రాంపురం చెప్పిడోరి సావరంలో అద్దెల్లు తీసుకుని పెళ్ళాంతో పాటు గెలాపెత్తేశాడు. అటు భర్త ఇటు కూతురు అల్లుడు వెళ్ళిపోయినందుకు ఈ సుమంతైనా బాధపడలేదు చంటమ్మ. దొంగ కృష్ణుడి కారణంగా సంపాదన 4 మూలల నుంచి వచ్చి పడిపోతుంది. ఆడుపోతే బాధపడాలే గాని వీళ్ళంతా పోతే ఎందుకు అనే దశకొచ్చేసింది. చాలా ఏళ్ళు గడిచిపోయినాయి. పూర్వంలాగా ఇప్పుడు చురుగ్గా ఉండలేకపోతుంది చంటమ్మ. అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి. నిలబడలేక దొంగ కృష్ణుడి భుజం ఆసరాగా తీసుకొని నడుస్తుంది. దొంగ కృష్ణుడు పోరగా చెలికాని రామారావు గారి హాస్పిటల్కి వెళ్ళింది. పరీక్షలు చేసి రక్తపోటు ఉందని బిళ్ళలు రాసిచ్చారు డాక్టర్ గారు. అప్పుడు ఆ బిళ్ళలన్నీ కొంటే ఎంత అవుద్దో ఏంటో అని భయపడి మందుల చీటిని కుళ్ళి కాలువలో పారేసింది. ఇంటికెళ్ళాక ఆనపర్తి సావరంలో ఎవరో ఇలాంటి జబ్బులకి డబ్బులేం తీసుకోకుండా మంత్రం వేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళింది.
ఇంకొన్నాళ్లకి కాళ్ళు చేతులు తెగ లాగేయటం మొదలెట్టిని. బొటన వేలికి గొప్పు తగిలి పుండై మానలేదు. దొంగ కృష్ణుడు బలవంతం మీద ఈశ్వరోమంట డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీరుడు రక్తం పరీక్షలు చేసి షుగర్ వచ్చిందని మందులు రాసిచ్చారు. ఆ చీటీ తీసుకొని మందుల షాపుకి వెళ్ళింది. 100 రూపాయలు అన్నారు కరెడ్లోళ్ల మందుల షాపులో. అమ్మో అని అరిచి ఇంటికి వచ్చేసింది. ఎవరో చెబితే రాంపురం అవతల సదరుబాదెళ్ళి నాటు మందేదో తెచ్చుకుంది 2 రూపాయలకి. కొన్నాళ్ళు గడిచినయ్యి. మంచం వీధి అరుగు మీద వేయించుకొని దాని మీదే ఉంటుంది. రోజులో ఎక్కువసేపు దాని మీదే గడుపుతుంది. దొంగ కృష్ణుడి సహాయంతో అప్పులిచ్చిన వాళ్ల దగ్గర మంచం మీదుండే వసూలు చేస్తుంది. రోగాలు ముదిరిపోయినాయి. చూపు కూడా కాస్త మందగించటంతో మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. టెస్టులన్నీ చేసి 2 కిడ్నీలు పాడైపోయినాయి అన్నారు. ఇంటికి తిరిగొచ్చి డాక్టర్ గారు ఇచ్చిన మందుల చీటీ తల దగ్గరున్న టిక్కే కింద పెట్టేసింది. నరాలపాలెంలో ఎవరో ఇస్తున్న పసరు మందు బాగా పనిచేస్తుందంట అని దొంగ కృష్ణుడంటే ఆణ్ణి ఆ పని మీద పంపించి నీరసంగా పడుకుంది. బలంగా మంచి కుదుమట్టంగా ఉండే చంటమ్మ గోరింటాకు ఆకు దూసేసిన కొమ్మలాగా తయారైంది. ఒబ్బడిగా ముఖం కడుక్కొని రాజమండ్రి జాలీ ఫేస్ పౌడర్ రాసుకునేటట్టుండే ముఖం బాగా పీక్కపోయి దవడ కింద ఎముకలు బయటికొచ్చేసినాయి. ఒకప్పుడు పొడుగ్గా పొడపాములాగా గుప్పెట్లోకి అందనంత ఒత్తుగా ఉండే జుట్టు ఈ రోగాలకి పూర్తిగా ఊడిపోయి పీచు తీసిన కొబ్బరి పీలకలాగా తయారైంది. ఆమె వాలకం చూసిన దొంగ కృష్ణుడు మంచం దగ్గరకొచ్చి బుచ్చిరెడ్డి గారిని కూతురు అల్లుణ్ణి వచ్చేమని చెబుదాం ఏమంటారండే అని ఒప్పించేశాడు. రమ్మను అంది చంటమ్మ. ఆదరంగా పిలుస్తుంది అనుకుంటూ వచ్చిన బుచ్చిరెడ్డిని అంత నీరసంలోనూ ఇన్నాళ్ళు సంపాదించిన సొమ్ము ఆ నీలవేణికిచ్చావు కదా, వెంటనే అది పట్టుకరమ్మని పెద్ద పెద్ద కేకలేసింది. అలాగే అల్లుణ్ణి కూతుర్ని కూడా తనని అలా వదిలేసి వెళ్ళినందుకు నానా బూతులు తిట్టి ఇన్నాళ్ళు సంపాదించింది పట్టుకరమ్మని ఆర్డర్ లేయటం మొదలెట్టింది. ఇక ఈ మనిషి దెబ్బకి పొద్దుపోకముందే నీలవేణి ఇంటేపు పరిగెట్టాడు బుచ్చిరెడ్డి. కూతురు అల్లుడు రాంపురం పారిపోయారు. ఒక రాత్రి మూతులకి నల్లగుడ్డలు కట్టుకొని దిగారు 2 బలమైన దొంగలు. వాళ్ళు చంటమ్మ నోట్లో గుడ్డలు కుక్కేసి మంచం మీద పడుకున్న ఆ మనిషిని ఉన్న పళానే చాంతాళ్లతో కట్టేసి ఆమె కళ్ళ ముందే ఇన్నేళ్ల నుంచి ఆమె సంపాదించిన నగ నట్ర డబ్బు దస్కం మొత్తం మూటలు కట్టేసుకున్నారు. అదంతా చూస్తున్న చంటమ్మ ఎంత ఓపిక లేకపోయినా గింజుకుంటుంది. ఒక దొంగ జేబులో నుంచి కొన్ని కాగితాలు తీసి నువ్వు సంపాదించిన ఆస్తి మొత్తం మనూరు చింతాలమ్మ గుడికి రాసేయి అన్నాడు. రాయను అంటా గింజుకుంటుంది. బొడ్లో నుంచి బాకు తీశాడు. దాన్ని చూస్తే ఎవరికన్నా వణుకొస్తుంది. అలా మెరుస్తుందది. గజగజా వణికిపోయిన చంటమ్మ దస్తావేజుల్లో ఆడు చూపిన చోటల్లా వేలుముద్రలేసింది. అనారోగ్యం కన్నా ఆస్తి మొత్తం పోయిందన్న మర్యాదతో పడి కొట్టుకుంటున్న చంటమ్మ అర్ధరాత్రి వేళెప్పుడో చచ్చిపోయింది. పొద్దుటే చంటమ్మ శవం దగ్గరకు వచ్చిన దొంగ కృష్ణుడు చెప్తే విన్నారు కాదక్కయ్య గారు, చివరికి ఏం పట్టుకెళ్లారు అంటా ఏడుస్తున్నారు. దారమ్మటెళ్తున్న జనం నలుగురు చంటమ్మ శవం దగ్గరకు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. దొంగ కృష్ణుడికి కానీ వెళ్ళిపోతున్న ఆ జనానికి కానీ కాస్త దూరంలో పచ్చిమట్టిలో దిగబడి ఉన్న దొంగల అడుగులకి కాస్త దూరంలో పారేసిన ఉన్న లావుపాటి సన్నటి చుట్ట పీలికలు కనిపించనే లేదు. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.